టాటా సియారా విషయంలో ఒక బిగ్ అప్డేట్ అండి. టాటా సియారా ఈవీ లాంచ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. ఈ మే నెలాఖరుకల్లా రోడ్లపైకి వస్తుంది. దానికి వస్తే అదిరిపోయే ఫీచర్లు అంటున్నారు. 90వ దశకంలో భారత రోడ్లపై రాజసం ఒలకబోసిన ఐకానిక్ కారు టాటా సియారా ఇప్పుడు అదే పేరుతో సరికొత్త ఎలక్ట్రికల్ అవతారంలో ఈ కారు మళ్ళీ మన ముందుకు రాబోతా ఉంది. మే 2026 చివరి నాటికి టాటా మోటార్స్ ఈ సియారా ఈవీని లాంచ్ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ఎలక్ట్రికల్ వాహనాల రంగంలో దూసుకుపోతున్న టాటాలకు ఈ మోడల్ ఒక గేమ్ చేంజర్గా మారుతుందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. హుందాయ్ కెట్రా ఈవీ, మహేంద్ర BE6 వంటి దిగ్గజాలకు పోటీగా రాబోతున్న ఈ కారులోని కొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా డిజైన్ లుక్ గురించి. టాటా సియారా ఈవీ డిజైన్ పాత సియారా జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే అత్యంత ఫ్యూచరిస్టిక్ లుక్తో రాబోతా ఉంది. ఇందులో క్లోజ్ ఫ్రంట్ గ్రిల్, కొత్త బంపర్లు, ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్, కారు వెనక భాగంలో సియారా ఈవీ అనే బ్రాండింగ్ ఉంటుంది. లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే విశాలమైన క్యాబిన్, పెద్ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫ్లాట్ ఫ్లోర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది టాటా ఎలక్ట్రిక్ కార్ల లైనప్లో హారియర్ ఈవీ కంటే కొంచెం తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు. ఇక పవర్ రేంజ్ ఏంటంటే ఈ సియారా ఈవీలో శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్ ఉండబోతా ఉంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని అంచనా. ఇందులో రియర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఇందులో మీడియా నివేదికల ప్రకారం దీని ధరను తగ్గించేందుకు టాటా మోటార్స్ తన పంచ్ ఈవీలో వాడిన ఇంటిగ్రేటెడ్ డ్రైవ్ యూనిట్ ఐడిని ఇందులో కూడా ఉపయోగించవచ్చు అని చెప్తున్నారు. దీనివల్ల కారు బరువు తగ్గడమే కాకుండా ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇక హారియర్ ఈవీ తరహా ఫీచర్లు కూడా దీంట్లో యాడ్ చేయబోతున్నారు. సియారా ఈవీలో త్వరలో రాబోయే హారియర్ ఈవీ తరహాలో 65 kW, 75 kW బ్యాటరీ ఆప్షన్లు ఉండబోతాయట. అలాగే ఇది V2L వెహికల్ టు లోడ్, V2V వెహికల్ టు వెహికల్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ కారు బ్యాటరీ ద్వారా ఇతర ఎలక్ట్రికల్ పరికరాలను ఛార్జ్ చేసుకోవడం కాకుండా మరో ఎలక్ట్రికల్ కారు కూడా పవర్ ఇచ్చుకోవచ్చు. ఇది నిజంగా ఒక అద్భుతమైన ఫీచర్ అని చెప్పాలి. ఇక పోటీ విషయంలోనూ ధర విషయంలోనూ మాట్లాడుకోదలిస్తే గుజరాత్లోని సందన్ ప్లాంట్లో తయారవుతున్న ఈ కార్ బేస్ వేరియంట్ ధర 15 లక్షల నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది మార్కెట్లోకి వస్తే హుందాయ్ కెట్రా ఈవీ, మహేంద్ర BE6, మారుతి సుజుకి ఈ వింటారా, టయోటా ఎవెల్లా వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుందని తన ఐకానిక్ పేరు, నమ్మకమైన టాటా బ్రాండ్ వాల్యూతో ఈ కారు ఎలక్ట్రికల్ SUV విభాగంలో రికార్డు సృష్టించిన ఖాయమని చెప్తున్నారు. మరి ఈ వీడియో మీద ఈవీ కారు లవర్స్ ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.